ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనం ఒక మేడంని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో మనకి 49th బ్యాచ్ నుంచి సుజీ మేడం ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నారు. ఓకే, సో ఎస్ఏపి మన దగ్గర నేర్చుకున్నారు అండ్ 2 ఇంటర్వ్యూస్ని క్రాక్ చేశారు మేడం. సో బేసిక్గా ఇప్పుడు మనకి మేడంని తీసుకురావడానికి సెషన్లో రీజన్ ఏంటి అంటే, చాలా మంది స్టూడెంట్స్ కోర్సులో జాయిన్ అయ్యి జాబ్ కొట్టాలి అని చెప్పి ఆస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలి అనే కోరుకుంటారు, అందుకే కోర్సులో జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ చాలా మందికి కోర్సు చివరి వరకు కూడా కంప్లీట్ చేయకుండానే మధ్యలో డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. ఎవరైతే చివరి వరకు కంటిన్యూ అవుతారో డెఫినెట్గా వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనకి మేడంని గురించి నేను తీసుకురావడానికి మెయిన్ రీజన్ అదే. అండ్ మేడం కూడా చాలా స్ట్రగుల్ అయ్యి ఎస్ఏపి కన్సల్టెంట్ జాబ్స్ని కొట్టడం జరిగింది. అండ్ సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఆల్రెడీ యూట్యూబ్ కమ్యూనిటీలో అప్లోడ్ చేశాను. అలాగే ఈ వీడియోని కూడా మీకు షేర్ చేస్తాను అండ్ డిస్కషన్స్ ఏమైనా కూడా మీకు చార్ట్లో పెడతాను విత్ ప్రూఫ్తో సహా. సో అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, షేర్ చేసుకోవాల్సింది ఇంపార్టెంట్ పాయింట్, ఏదైనా మనం ప్రూఫ్ లేకుండా ఏది కూడా మనం గ్రూప్లో పెట్టమండి. ఓకే, సో ఇది మనకి ఏది కూడా మనకి ప్రూఫ్ లేకుండా కానీ, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేకుండా కానీ, సో ఏది కూడా మనం పెట్టము. సో 49th బ్యాచ్ అందరికి కనబడుతుంది కదా. సో మేడం ఆల్రెడీ షేర్ చేశారు మనకి ఇక్కడ. సో గ్రూప్లో షేర్ చేస్తే మనది రిలయబిలిటీగా మనం నమ్మొచ్చు, ఎందుకంటే గ్రూప్లో ఉండే పార్టిసిపెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ మేడం ఉన్నారా లేదా అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ ఫస్ట్ విషయం జెన్యూన్, కాబట్టి జెన్యూన్గా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. సో అది మన దగ్గర ఉన్న రియాలిటీ. సో లాస్ట్ టైం నేను ఒకటి చెప్పాను ఆల్రెడీ. సో ఫేక్ టైనర్స్ మార్కెట్లో 19 లక్షలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని గ్రూప్లో లేని వాళ్ళని బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టి, ఓకే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి, లేకపోతే బ్యాక్ డోర్ జాబుల ద్వారా వచ్చిన జాబ్స్ పెట్టి 19 లక్షలు వచ్చినాయి, 20 లక్షలు వచ్చినాయి అని చెప్పి జనాల్ని చీట్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాటిని మీరు ప్రలోభాలకి గురి కాకండి. అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే, సో అసలు 19 లక్షలు రావాలంటే ఎలాంటి స్కిల్ సెట్ ఉండాలి అనేది కూడా నేను చెప్తాను. ముందు ఏంటంటే, మేడం గురించి మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ వీక్లో మనకి మొత్తం కలిపి 2 జాబ్స్ వచ్చినాయి. ఓకే, ఇంకొక పర్సన్‌ని కూడా నేను వేరే బ్యాచ్‌లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో అతను కొంచెం ఆఫీస్‌లో జాయిన్ అయిపోయాడు ఆల్రెడీ. అండ్ కొంచెం ఆఫీస్ వర్క్ ప్రెషర్‌తో ఉన్నాడు కాబట్టి మాక్సిమం 2 డేస్‌లో అతన్ని యాడ్ చేస్తాను. అతను ఆల్రెడీ సో అన్నీ కూడా మనకు షేర్ చేయడం జరిగింది. అండ్ ప్రతిదీ కూడా మన దగ్గర చాలా చాలా స్ట్రిక్ట్‌గా ఉంచుతాం మనం ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా. ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. సో ఏదైనా ఉంటే రిస్క్ నేనే తీసుకుంటా కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు, రిస్కే లేదు. సో కాబట్టి మేడం ఇక్కడ ఉన్నారు. సృజి గారు, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారండి? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ మేడం, థ్యాంక్ యూ. అండ్ చాలా చాలా రోజుల తర్వాత మీరు మళ్ళా కాల్ చేసి జాబ్ వచ్చింది అని చెప్పారు. అసలు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ విషయం, అసలు మీరు ఏ బ్యాచ్‌లో స్టూడెంట్ బేసిక్‌గా, అండ్ మీకు ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడు మీరు ఎలాంటి స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేశారు చెప్తారా కొంచెం? ష్యూర్ సార్. యాక్చువల్లీ నేను 49th బ్యాచ్ సార్. ఓకే. సో యాక్చువల్‌గా బిఫోర్ ఎస్ఏపి అంటే నాకు చాలా భయం ఉండేది. అసలు బిఫోర్ చాను ఎస్‌కే జాయిన్ అవ్వకముందు మీ కొన్ని ఫ్రీ వీడియోస్ చూసాను సార్. ఓకే. సో ఆ వీడియో చూసాక ఓకే నేను కూడా చేయగలను అనే ఒక నమ్మకం వచ్చాక మీ దగ్గర క్లాస్ జాయిన్ అయ్యాను సార్. ఓకే. ఇంకా క్లాస్ జాయిన్ అయ్యాక నాలో ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అయ్యింది. సో ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్‌లో కోర్స్ కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే. సో ఆఫ్టర్ దట్ నేను కోర్స్ కంప్లీట్ అయిపోయాక నాకు కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల నేను మళ్ళీ ఒక 4 మంత్స్ ప్రిపేర్ అవ్వలేకపోయాను. టైం ఓకే. కుదరలేదు పర్సనల్ ఇష్యూస్ వల్ల. సో ఓకే. అగైన్ ఒక 2 మంత్స్ బాగా డైలీ ఒక 5, 6 అవర్స్ అలా కౌంట్ డౌన్ ఏమీ లేదు. నేను ఒక టాపిక్ తీసుకొని అది ఇంకా ఆ టాస్క్ ఆ రోజే కంప్లీట్ చేయాలని అలా పెట్టుకున్నానన్నమాట. ఓకే. సో అది మిడ్‌నైట్ అవ్వని, ఎర్లీ మార్నింగ్స్ అవ్వని ఇంకా అలా ఓకే. ఒక షెడ్యూల్ చేసుకొని ఓవర్‌కమ్ చేసి ప్రెజెంట్ క్రాక్ చేశాను సార్. ఓకే. సో బేసిక్‌గా మీరు ఎప్పుడు నేర్చుకున్నారు మన దగ్గర కోచింగ్? లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను సార్. లాస్ట్ 2020 ఇయర్ ఫిబ్రవరి. ఓకే. 23లో
జాయిన్ అయ్యాను. బట్ అప్పుడు నాకు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అప్పుడు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వలేకపోయాను. ఓకే. మేబీ సో ఈ సో మీరు రివ్యూస్ సపోర్ట్ కోచింగ్ తీసుకున్న తర్వాత బేసిక్‌గా ఏమి అంటే కంటిన్యూయస్‌గా ప్రాక్టీస్ చేసారా? లేపోతే మధ్యలో మీరు డ్రాప్ అవ్వటము, మళ్ళా జాయిన్ అవ్వటము, డ్రాప్ అవ్వటం, మళ్ళా జాయిన్ అవ్వటం ఇలా ఉందా? హలో? హలో మ్యూట్‌లో ఉన్నారు. సుజి వాయిస్ వినపడుతుందా? హలో? సార్ ఇనిపిస్తుంది సార్. యాహ్! ఇనిపిస్తుంది. సో బేసిక్‌గా మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా మీరు జాయిన్ అవ్వటము, ఆ తర్వాత మళ్ళా వెళ్ళటం, బయటికెళ్ళటం, జాయిన్ అవ్వటం, వెళ్ళటం అలా ఉందా? సో కంటిన్యూయస్‌గా మీరు అంటే కోర్స్ జాయిన్ అయిన తర్వాత ప్రిపరేషన్ అనేది కంటిన్యూయస్‌గా ఉందా? స్ట్రక్ అవుతా ఉందా? మధ్య మధ్యలో ఆగి మళ్ళీ స్టార్ట్ చేసారా? లేదు సార్. నేను ఫస్ట్ డే 1 మీవి ఏ రోజు క్లాసెస్ ఆ రోజు నేను కంప్లీట్ చేసేసేదాన్ని. ఒక నోట్స్ షెడ్యూల్ మీరు చెప్పినట్లుగా ప్రతీదీ నోట్స్ షెడ్యూల్ చేసుకున్నాను. విత్ ఓకే. కాన్ఫిగరేషన్స్ స్టెప్ అండ్ సినారియోస్ కూడా ప్రతి మాడ్యూల్‌కి సినారియోస్ 2, 3 పెట్టుకున్నాననమాట. సో, ఓకే. అవి నాకు చాలా యూజ్ అయ్యాయి. మీరు చెప్పిన మెథడాలజీ పిన్ పాయింటెడ్‌గా ఫాలో అయ్యాను సార్. ఏది ఓకే. ఒకటి కూడా మిస్ అవ్వకుండా. సో, హుహు. మనకి క్లాసెస్‌లో ఆఫ్టర్ ప్రాక్టీస్ టైమ్‌లో ఏవైతే సినారియోస్ వస్తాయో, హుహు. అవన్నీ నేను ప్రతి మాడ్యూల్‌కి ఒక 10 సినారియోస్ పెట్టుకున్నాను సార్. ఓకే. ఇంటర్వ్యూలో ఎప్పుడైనా ఏమైనా అడిగితే ఈజీగా చెప్పడానికి. సో, అవి నాకిప్పుడు ప్లస్ మీరు పాయింట్. ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్నారా నోట్స్ ఏమన్నా? అవును సార్. విత్ ఒకసారి యువర్ ఆ నోట్స్ గైడెన్స్ అంటే ఒకసారి గ్రూప్‌లో పెడతారా? చాట్‌లో పెడతారా కుదిరితే మీకు? ష్యూర్ సార్. ఓకే. సో హ్మ్. క్లాస్ అయిన తర్వాత మీరు ట్రై చేయండి. ఒకసారి గ్రూప్‌లో పెట్టడానికి అది మన స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ అసలు మామూలుగా జనరల్‌గా ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి? ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? ఈజీగా ఉంటదా? టఫ్‌గా ఉంటదా? సో నేను ఒక యూట్యూబ్ ఛానెల్ చూసాను. సో 90 లాక్స్ అని చెప్పి బేసిక్ గ్లోబల్ సెట్టింగ్స్, జీఎల్ సెట్టింగ్స్, రికన్ అకౌంట్స్ ఇలాంటి బేసిక్ సెట్టింగ్స్ చెప్పి 90 లాక్స్ ప్యాకేజ్ వచ్చిందని చెప్పి జనాల్ని సో అది పక్కదారి కూడా వచ్చుండొచ్చు నాకు తెలిసి. 90 లాక్స్ ప్యాకేజ్ కొట్టాలన్నా అసలు ముందు ప్యాకేజ్ కొట్టాలంటే 10 లాక్స్ ప్యాకేజ్ కొట్టాలంటే ఎలాంటి ఏరియాస్ మీద మామూలుగా ట్రైనింగ్ అనేది మీకు అడుగుతారు. జనరల్‌గా ఇంటర్వ్యూ ఎలా అడుగుతారు? అండ్ ఎలాంటి ఏరియాస్‌లో ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ చెప్తారా కొంచెం? ష్యూర్ సార్. అంటే నాకు ప్యాకేజ్ గురించి అంత ఐడియా లేదు సార్. ఫస్ట్ నేను జాబ్ ప్లేస్ అయ్యాలని ఒక మోటోతో ఇంటర్వ్యూస్ ఇచ్చేదాన్ని. ఓకే. నాకింత ఎక్స్‌పెక్టేషన్ అంటూ ఏమీ లేదు. వన్స్ నేను ప్లేస్ అవ్వాలనే ఒక ఇంటెన్షన్ ఉండేది. ఓకే. బట్ ఒక్కటి సార్ స్ సబ్జెక్ట్‌ని మాత్రం పిన్ పాయింటెడ్‌గా చదివితే ఈజీ ఇంటర్వ్యూ అంత కష్టమేమి కాదు సార్. అంటే ఓకే. ఒకరోజు క్లాస్ స్కిప్ చేసి సెకండ్ డే చదువుదామన్న వాళ్ళకి కొంచెం టఫ్ అని చెప్పొచ్చు. యాస్ హుహు. ఫర్ మై నా ప్రిపరేషన్‌ది. హ్మ్. ఇంటర్వ్యూ అంత కష్టమేం కాదు సార్. అదే ఆహ్, ఓకే. ఆహ్, సో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో బేసిక్? ఆహ్, ఇప్పుడు మేజర్‌గా నేను ఒక 5 ఇంటర్వ్యూస్ ఇచ్చాను సార్. 5 కంపెనీస్‌వి. ఓకే. ఎన్ని సో, సెలెక్ట్ చేయాలి అందులో? 3 అయ్యాను సార్. 1 ఆల్రెడీ ఈరోజొచ్చింది కదా! ఇంకా 2 అవును. పైప్‌లైన్‌లో అంతకుముందు ఉన్నాయి. మీరు ఆఫర్ లెటర్ రిలీజ్ కాలేదన్నారు. నాకు పెట్టారు. చాట్‌లో పెట్టారు. నేను కూడా షేర్ చేశాను. యూట్యూబ్‌లో కూడా షేర్ అవును చేశాను. సార్. యాహ్! యాహ్! చాట్‌లో అయితే షేర్ చేయడం జరిగింది. సో, టెక్ మహీంద్రా అని చెప్పారు. సో, మళ్ళా ఇంకో కొన్ దాంట్లో ఆపర్చునిటీ వచ్చింది. సరే. ఇప్పుడు ఈరోజు చేసింది. ఇంకొకటి పైప్‌లైన్‌లో ఉంది సార్ థర్డ్ వన్. పైప్‌లైన్‌లో ఉంది. ఓకే. హ్మ్. సో, సో, ఇప్పుడు మీరు ఒకటి సార్ ప్యాకేజ్ ప్రిపేర్ ప్యాకేజ్ అయ్యింది హ్మ్. చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మనం ఓకే. ఏవైతే ప్రిపేర్ అవుతామో అదే క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోదు సార్. వాళ్ళు కొన్ని ఓకే. ఎగ్జాంపుల్స్ రియల్ టైమ్ అయితే మనం చాలా నేర్చుకోవాలి సార్. మీరు చెప్పేది ఎనఫ్ సార్. ఓకే. 100% అది ఎనఫ్. కాదు. మెయిన్ ఏంటంటే అసలు ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? బేసిక్‌గా ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎలాంటి క్వెషన్స్ అడిగారు? ఏంటంటే క్వెషన్స్ ఏంటి? నాకు బేసిక్‌గా మెజారిటీ ఆఫ్ క్వెషన్స్ ఈసీసీ టు ఎస్/4HANA డిఫరెన్సెస్ కంపల్సరీ క్వెషన్స్ సార్. ఏ ఓకే. ఇంటర్వ్యూకెళ్ళినా సరే మీరు కంపల్సరీగా ఒక 12 పాయింట్స్ అయితే నేర్చుకోవాలి. ఓకే. డిఫరెన్సెస్ ఏవైతే హ్మ్. చేంజెస్ ఉన్నాయో. ఓకే. అండ్ ఏపీపీలోని ఆహ్, బేసిక్‌గా ఫస్టు ఎల్1లో అదే టెక్నికల్ 1లో బేసిక్ కాన్ఫిగరేషన్స్ అడుగుతున్నారు సార్. సెకండ్ ఓకే. రౌండ్‌కెళ్ళేసరికి కంపల్సరీగా సినారియోస్ అంటే లైక్ ఎన్ని సినారియోస్ మీరు ప్రిపేర్ అయ్యారు? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్‌లో ఎన్ని సినారియోస్ ప్రిపేర్ అయ్యారు? అదే సార్ మీరు ఒక 15, 16 పంపించారు కదా! ఒకటి అవును.
ఆ! అప్పుడు మాకు పంపించడం. నాకిప్పుడు ఈ బ్యాచ్ గురించి నాకంత తెలీదు. మాకు విత్ మీ డాక్యుమెంట్స్ సార్. నేను బయట ఏమి కొత్తగా ఏమి సెర్చ్ చేయలేదు. కొత్తగా ఏమి నేర్చుకోలేదు. ఓకే. ఆహ్, మీ వీడియోస్ ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ సినారియోస్ అంటే ఏం చెప్తారు? ఎలాంటి ఏరియాస్‌లో మీరు ప్రిపేర్ అయ్యి అంటే చెప్తారు? నాకు బేసిక్‌గా ఏమొచ్చిందంటే సార్ ఇప్పుడు 1000 ఓపెన్ ఐటెమ్స్ ఉన్నాయి. యూజర్ హ్మ్. బై డిఫాల్ట్ 1000 ఓపెన్ ఐటెమ్స్ ఏపీపీ1 అదే F110లో రన్ చేశాడు. బట్ హ్మ్. యాస్ పర్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ వాళ్ళు 150 పే చేయాలి వెండర్‌కి. హ్మ్. హ్మ్. సో, ఆ సినారియోస్‌ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు? ఓకే. ఎలా చేస్తావు? ఎక్కడ ఎలా చేస్తావు? హ్మ్. అలా ఆ టైప్ క్వెషన్ అడిగారు సార్ నాకు. ఇంకా ఇంకేం అడిగారు? ఇంకా డీఎంఏలోని బ్యాంక్ ఫైల్ ఉంటది కదా సార్! ఓకే. బ్యాంక్ ఫైల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? నోడ్ అంటే ఏంటి? ఓకే. సెగ్మెంట్స్ అంటే ఏంటి? సో, ఇలా ప్రతీదీ అడిగారు సార్. అండ్ ఓకే. ఎనీ ఇంటర్‌ఫేసెస్ ఏమైనా చేసావా? హుహు. ఆహ్, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ బాపి అండ్ బాడీ ఓకే. లైక్ అవి అడిగారు. ఓకే. నెక్స్టు ఆహ్, లాక్ బాక్స్, సెర్చ్ స్ట్రింగ్స్ ఓకే. అండ్ ఇలా కొన్ని అడిగారు సార్ యాక్చువల్లీ. ఓకే. ఆహ్, కానీ ఒక్కటే సార్ ఏదైతే మనం నేర్చుకుంటామో మీరు చెప్పేది క్లియర్ కట్‌గా నేర్చి ఏ రోజుది ఆ రోజు టాపిక్స్ వైస్‌గా ప్రిపేర్ అయ్యి ఒక నోట్స్‌లో రాసుకొని దాన్నే ప్రతిరోజు రివైజ్ చేస్తే ఈజీ క్రాక్ చేయడం ఇంటర్వ్యూ క్రాక్ చేయడం పెద్ద కష్టం కాదు సార్. ఓకే. సో, ఫర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం ఎలాంటి మెటీరియల్స్ ఫాలో అయ్యారు? ఎలాంటి వీడియోస్ వాచ్ చేశారు? బేసిక్‌గా అండ్ మీరు మన యూట్యూబ్ ఛానెల్ స్టిల్ ఫాలో అవుతారా? ఆ! ప్రతిరోజు చూస్తాను సార్. మీరు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త విషయం పెడుతూ ఉంటారు కాబట్టి, అది తీసుకొని వెంటనే నేను నాకొక పర్సనల్ నోట్ ఉంది సార్. ఎస్ఏపీకి పెట్టుకున్నాను. అంటే ఓకే. ఎప్పుడైనా అది రీల్ టైమ్‌లోకెళ్ళినప్పుడు గబుక్కున అలాంటివేమైనా వస్తాయని. సో, ఓకే. యాహ్! సార్. అదే చెప్తున్నాను సార్. నేనేమో అంటే మీ గురించి గొప్పగా చెప్పాలని ఏం కాదు గానీ, మిగతా మా టీమ్ అదే మన స్టూడెంట్స్ ఉన్నారు గాబట్టి, మీరు చెప్పేది క్లియర్ కట్‌గా ఏ రోజుది ఆ రోజు ప్రాక్టీస్ చేసి బంక్ కొట్టుకుంటా, చేసిందే పిన్ పాయింటెడ్‌గా నోట్ మెయింటైన్ చేస్తే ఈజీ మాత్రం నేను గ్యారంటీ సార్ 100% పాస్ అయిపోవచ్చు. క్రాక్ ఓకే. చెయ్ సో, ఓకే. మీరు 5 ఇంటర్‌వ్యూస్‌కెళ్లారు కదా! మనం అవును. టెక్నికల్‌గా మాట్లాడుకుందాం. ఎందుకంటే సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్‌కేంటంటే, ఎలాంటి టాపిక్స్‌ని ప్రిపేర్ అయితే తొందరగా జాబ్ వస్తది. ఆ టాపిక్స్ లిస్ట్ ఏంటి? ఓకే. అది మనం మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా గురించి పొగడటం అయన్నీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ అవసరం లేదు. లేదు మెయిన్ సార్. నేను మిమ్మల్ని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, లేదు అసలు సార్. హుహు. ఇంటర్వ్యూ పర్పస్ ఎలా ఉంటది? అండ్ సార్ ఇంటర్వ్యూవర్ అడిగే క్వెషన్స్ ఎలా ఉంటాయి? యాహ్! ఇంటర్వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ప్రతీదీ నేర్చుకోవాలి సార్. ఇప్పుడు జీఎల్ మాస్టర్ డేటా ఉంది. జీఎల్ మాస్టర్ డేటాలో అక్కడ ఉన్నాయి కదా సార్. టేబులర్ ఫార్మ్స్, కంట్రోల్ డేటా, ట్రాన్సాక్షన్ ప్రతీది ఫీల్డ్ టు ఫీల్డ్ నేర్చుకోవాలి సార్. ఇప్పుడు ఓకే. నాకేమడిగారంటే ఓపెన్ ఐటెమ్ మేనేజ్‌మెంట్ లెడ్జర్ సెలెక్ట్ చేస్తే హ్మ్. వాట్ ఈస్ ద పర్పస్ అని అడిగారు సార్. ఓకే. అండ్ లీడింగ్, నాన్ లీడింగ్ లెడ్జర్ కంపల్సరీ క్వెషన్స్. ఓకే. నాకు 5 కంపెనీస్‌లో ప్రతి క్వెషను పక్కాగా లీడింగ్, నాన్ వచ్చింది. లీడింగ్ మధ్య డిఫరెన్సెస్. ఓకే. డిఫరెన్సెస్ ఎందుకు మెయింటైన్ చేస్తాము? ఆల్రెడీగా స్టాండర్డ్ లెడ్జర్ ఉంది కదా! ఎక్స్‌టెన్షన్ లెడ్జర్ ఎందుకు వాడతాము? ఓకే. సో, దానికి ఎంట్రీస్ ఏంటి? అసలు హుహు. ఆ డిఫరెన్సెస్ అడిగారు సార్. ఓకే. ఇంకా ఈబీఎస్ గాని, లేకపోతే డిఎంఈ గాని, ఐడాక్స్ నుంచి గాని, ఎఫ్ఐటీ, ఎంఎం, ఎఫ్ఐటీఎస్‌డి ఆ! ఈ ఏరియాస్‌లో ఏమడిగారు? ఈబీలోని యాక్చువల్‌గా కంపెనీలో యాక్చువల్లీ ఎవ్రీ మంత్ బీఆర్ఎస్ మెయింటైన్ చేస్తారు కదా సార్. హ్మ్. పేమెంట్స్ అయ్యాక. అది హ్మ్. ప్రోగ్రామ్ అడిగారు సార్. అదే ఆర్ఎఫ్ఎఫ్‌కి 96 ఉంటది కదా సార్. అవును. డిలీట్ అది ప్రోగ్రామ్. ఆ! బఫర్ డిలీట్ ప్రోగ్రామ్. అది అప్‌లోడ్ ఎలా చేస్తావు? ఎందుకంటే నేను సపోర్టింగ్ ప్రాజెక్ట్‌లో ప్రెజెంట్ అని చెప్పాను సార్. సో, ఎలా ఓకే. హ్యాండిల్ చేస్తావు? ఎవ్రీ మంత్ నువ్వు 2 టీ కోడ్ దీంతో ఇచ్చేస్తావు. డేస్ 5లో ఇచ్చేస్తాము. సో, ఓకే. అలా నేను చాలా కూల్‌గా చెప్పాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ అన్నది చాలా కూల్‌గా చెప్పాలి. ఓకే. టెన్షన్ పడకూడదు. హుహు. మీకేమైతే తెలుసో అది చెప్తే సరిపోద్ది. ఎనఫ్ ఆహ్, దానికి ఎక్స్‌ట్రాగా ఏమి యాడ్ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఓకే. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అడుగుతారు సార్. ఏమి ఇండైరెక్ట్‌గా క్వెషన్స్ అడగరు.
ఓకే. సే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనకి మిమ్మల్ని మీకు జనరల్‌గా ఒక మిమ్మల్ని అడిగారు. క్వెషన్ అడిగారు. ఓకే. సో ఎనీ క్వెషన్ దానికి మీరు ఆన్సర్ ఎలా చేస్తారు బేసిక్‌గా? ఆహ్, లైక్ నాకు ఒక ఏ క్వెషన్ అడిగారంటే లైక్ ఏపీపీ ఉంది సార్. ఏపీపీ అయితే ఇట్స్ ఆర్ట్ ఆఫ్ ఎస్ఏపీ అనే చెప్పాలి. హుహు. దాంట్లో ప్రతి ఫీల్డ్, ప్రతి సినారియో మాత్రం బై హార్ట్ చేయమనే చెప్తాను వీళ్ళందరికీ నేను. ఓకే. ఆ క్వెషన్‌లో కనీసం మినిమమ్ ఒక 5 క్వెషన్స్ అయితే పక్కాగా అడుగుతారు సార్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ నుంచి. ఆ! ఆటోమేటిక్ పేమెంట్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్‌లో సినారియోస్‌ని అడుగుతున్నారా? ఆ! రియల్ టైమ్ అడిగారు సినారియోస్ సార్. ఏంటి? నాకేమడిగారంటే లైక్ వెండర్ మాస్టర్ డేటాలోని ఒక ఇండియన్ కరెన్సీ చేశారు. హ్మ్. డాక్యుమెంట్ లెవెల్‌లోని యూఎస్‌డే కరెన్సీ చేశారు. బట్ ఫైనల్ హ్మ్. పేమెంట్ అయినప్పుడు ఏ కరెన్సీలో పేమెంట్ అవుద్ది? ఎక్కడ హ్మ్. కాన్ఫిగరేషన్ చేస్తాము? ఏంటి అని ఓకే. అడిగారు. హ్మ్. సో, అది నేను ఒకటి చెప్పగలిగాను. ఇంకా న్యూ అసెట్ అకౌంటింగ్ ఒకటి కంపల్సరీగా సినారియోస్ అడుగుతారు సార్. న్యూ అసెట్ ఆ! అకౌంట్ ఎస్/4HANA. ఎస్/4 హనా న్యూ ఓకే. టెక్నికల్ అంటే క్లియరింగ్ ఎలాంటి అకౌంట్. ఏరియాస్ డిప్రెషన్ మీద అడిగారా? లేకపోతే ఎలా అడిగారు? నాకైతే కాన్ఫిగరేషన్స్ ఏమి అడగలేదు సార్. హ్మ్. నాకేమడిగారంటే డిప్రిజియేషన్ ఇప్పుడు అసెట్‌కి మనము బుక్ ఆఫ్ వాల్యూ చేస్తాం కదా సార్. మిడిల్ ఆఫ్ ఓకే. ఇయర్ వచ్చేసరికి అసెట్‌కి మెయింటెనెన్స్ అన్నది చేస్తూ ఉంటాం మనం. ఓకే. సో, సమ్ రిపేర్స్ కానీ ఏమైనా అసెట్స్‌కి వస్తూ ఉంటాయి గదా! సో, ఓకే. అప్పుడు ఆ కైండ్ ఆఫ్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ యువర్ డ్యూటీ టు డూ దట్ అని అడిగారు సార్. అప్పుడు నేను ఓకే. సర్వీస్ పీఓ ద్వారా మనము యాడ్ ఆన్ చేయొచ్చు అని చెప్పాను. సో, హ్మ్. అలాంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు. మళ్ళీ అసెట్‌ని హౌ మెనీ వేస్ యూ కెన్ సెటిల్ దట్ అంటే వి కెన్ సెటిల్ త్రూ రిటైర్మెంట్ హ్మ్. విత్ కస్టమర్. సో, హ్మ్. అ అలా ఆన్సర్ చేస్తే సరిపోతుంది సార్. ప్లస్ ఇంకొకటి ఓకే. అసెట్ అకౌంటింగ్‌లో కంపల్సరీగా అకౌంట్ ఎంట్రీస్ నేర్చుకోవాలి. ఓకే. డిప్రిజియేషన్ అకౌంటింగ్ ఎంట్రీస్. యాహ్! ఎందుకంటే ఇలా మీరు మామూలుగా కోర్స్ నేర్చుకున్న తర్వాత ఈ స్కిల్ సెట్ మీకొచ్చిందా? లేకపోతే ఎంత టయానికి మీరు స్కిల్ సెట్ గెయిన్ చేశారు? అండ్ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసేవాళ్ళా? లేకపోతే సో, ఏమన్నా మీకు మధ్యలో ఆబ్‌స్టాకిల్స్ ఏమైనా మధ్యలో వచ్చి డిఫికల్టీస్‌తో ఆగిపోయారా? మళ్ళా స్టార్ట్ చేయటం, ఆగటం ఇలా ఉందా? కోర్స్ అయితే కంప్లీట్ చేసేసాను సార్. ఆహ్, ఆ! ఆహ్, 3 మంత్స్ అయితే కోర్స్ తీసుకున్నాను. బట్ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు చెప్పారు గదా! ఒక 2 మంత్స్ కంపల్సరీగా ప్రిపేర్ అవును. అవ్వాలని. ఆ అవును. గ్యాప్ మిస్ చేశాను సార్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. సో, ఓకే. అగైన్ మళ్ళీ రీస్టార్ట్ చేశాను. బట్ రీస్టార్ట్ చేసినప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను. ఆ ఓకే. ఇంట్రెస్ట్ అవన్నీ. బట్ ఒక ఎయిమ్‌తో కూర్చుంటే పెద్ద కష్టమేం కాదు. అంటే ఓకే. సాధించాలనే ఒక ఇది ఉంటే. హుహు. ఆహ్ సో, అవి సార్ కంపల్సరీగా ఎసెట్ అకౌంటింగు, ఏపీపీ లేని ఇంటర్వ్యూ అయితే ఉండదనే నేననుకుంటున్నాను. నా 5 ఇంటర్వ్యూస్‌లోని. ఎసెట్ అకౌంటింగ్ ఎంత వీలైతే అంత లైక్ నాకేమడిగారంటే ఇంటర్నల్ ఆర్డర్ లైన్ ఐటెమ్ ఎసెట్ ఎలా సెటిల్ చేస్తావు? ఏయూసీ ఓకే. సెటిల్మెంటు, డబ్ల్యూబీసీ ఎలిమెంటు ఏఈసీ ద్వారా ఎలా సెటిల్ చేస్తావు? ఓకే. ఆహ్, ఆ సినారియో ఏమైనా చెప్తావా? అసెట్ కాస్ట్ ఓకే. ఎక్కడ నేను ట్రిక్ అవుతది? ఆహ్, హుహు. లైక్ డిప్రిజియేషను లైక్ మనం యాక్చువల్‌గా బుక్ డిప్రిజియేషనే ట్రైనింగ్‌లో ప్రిపేర్ అవుతాం సార్ యాక్చువల్లీ. ఓకే. బట్ యాస్ ఫర్ ది బిజినెస్ సినారియో లాట్ ఆఫ్ డిప్రిజియేషన్ కమింగ్ టు పిక్చర్ లైక్ టాక్స్, ఇన్‌కమ్ సో, అలా వస్తాయి. అలా వచ్చినప్పుడు మనం ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్ చేస్తామో ఆ అసెట్‌కి డిఫరెన్షియేషన్ అడుగుతారు సార్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేసినప్పుడు. ఓకే. సో, సో, అవ మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత అసలు మామూలుగా సెలక్షన్ అవుతారనుకున్నారా? లేకపోతే ఎక్కడెక్కడ 2 ఇంటర్వ్యూస్ పోయినాయన్నారు. ఎలా పోయినాయి బేసిక్‌గా? ఏ రీజన్స్ మూలంగా పోయినాయి? ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే చాలా భయపడిపోయాను సార్. అంటే ఇంటర్వ్యూయర్ చాలా కూల్‌గా ఉంటారు సార్. నాకైతే చాలా బూస్టప్ ఇచ్చారు. బట్ ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నేనే వచ్చిన సబ్జెక్ట్ కూడా చెప్పలేకపోయాను టెన్షన్‌తో. ఓకే. 1, 2 ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయిన తర్వాత ఓకే. ఇలా ఉండకూడదని చెప్పి ఇంకా అంటే నేను ఈ స్టూడెంట్స్‌కి అంటే వీళ్ళు నాకులాగే పాపం స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి నేను ఈళ్ళందరికీ చెప్పాల్సిందేంటంటే బిఫోర్ ఇంటర్వ్యూ మీరెళ్ళే ముందు మాత్రం కంపల్సరీగా మిర్రర్ ముందు అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్‌ని బై హార్టే చేస్తారో, పేపర్‌లోనే రాసుకుంటారో అది మాత్రం కంపల్సరీగా చెప్పాలి సార్. ఓకే. ఒక 5, 7 మినిట్స్ మాత్రం మనం ఇంటర్వ్యూయర్‌కి మన కమ్యూనికేషన్ స్కిల్స్ అక్కడ తెలిసిపోతాయి సార్.
ఓకే. సీ గైస్ చూసారా ఇక్కడ మనం తీసుకునే ఇంటర్వ్యూ పర్సన్ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి స్ట్రగుల్ చేసి 2 జాబ్స్ కొట్టడం జరిగింది. 2 జాబ్స్. ఒకటి కాదు 2 జాబ్స్. ఓకే. సో ఇంకొక జాబ్ పైప్‌లైన్‌లో ఉంది. దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో ప్యాకేజ్ మేడం చెప్పారు. బట్ ఆ ప్యాకేజ్ నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సో ప్రెజెంట్ జాబ్ 10 లాక్స్ ప్యాకేజ్ వరకు వచ్చింది. అంతకుముందు టెక్ మహీంద్రాలో 12 లాక్స్ ప్యాకేజ్. ఏదో మనకేదో ఫార్మ్ ఏ ఫార్మ్ మేడం అది అడిగింది? 26 ఇయర్స్ అడిగారు సార్. అది నేను ఫార్మ్ అడిగారంట. సో దాని మూలంగా మేడం కొంచెం ఆగారు. ఇప్పుడైతే మాత్రం మేడం రెడీగా ఉన్నారు. అండ్ సో నేను చెప్పేది ఏంటంటే సో మనకి ఎవరైతే స్టాప్ చేయకుండా దాన్ని పోరాడతారో వాళ్ళకి డెఫినెట్‌గా సక్సెస్ వస్తది. ఈ రోజు కాకపోతే టుమారో కాకపోతే ఇంకొక 10 రోజులు లేకపోతే ఒక సంవత్సరం ఏసుకోండి మ్యాక్స్. 10 లక్షల ప్యాకేజ్ చేతిలో పట్టుకొని ఉంటే ఎవ్వరి ముందైనా సరే మనం తలెత్తుకొని తిరగగలం ఫస్ట్. అవునా కదా మేడం? సో ఎట్లా మీకుంది? ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 1 ఇయర్ అవసరం లేదు సార్. అంటే నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను 1 ఇయర్ అది ప్రొలాంగ్ అయ్యింది. కానీ ఓకే. ఇప్పుడు కోర్స్ అయిన వెంటనే ఒక 2 మంత్స్ కూర్చుంటే ఓకే. అస్సలు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అంత కష్టమేం కాదు సార్ యాక్చువల్లీ. దట్ టూ ఇంటర్వ్యూ మనం క్రాక్ చేయడం రెజ్యూమ్‌లోని యాహ్! రెజ్యూమ్‌లోని ఏవైతే ప్రాజెక్ట్స్ పెడతామో ఆ ప్రాజెక్ట్స్, ఆ క్లయింట్స్ గురించి అట్‌లీస్ట్ 2 క్వెషన్స్ అయితే వస్తాయి సార్. అంటే ఆ ఓకే. ప్రాజెక్ట్‌లో డిఫికల్టీ ఏం ఫేస్ చేసావు? ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ డేటా అప్‌లోడ్ చేసామనుకోండి ఎల్‌టీఎంసీ నుంచి. ఓకే. సో, అది నువ్వు సింగిల్‌గా చేసావా? విత్ టీమ్ చేసావా? అని అడుగుతారు. మనం బట్ వి ఓకే. కెన్ యాస్ ఎ సింగిల్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్ట్‌లో మనం సింగిల్ ఆహ్, కీ రోల్ ఉంటదనమాట. సో, హుహుహు. అలాంటివి కూడా మన ఒక కాన్ఫిడెంట్ లెవెల్ చెక్ చేస్తారు సార్. ఓకే. అంటే మనం సింగిల్‌గా చేయగలమా? రేపొద్దున్న మనకేమైనా ప్రాజెక్ట్‌లిస్తే టీమ్ వైస్ చేయగలమా? అని అవి కూడా కొంచెం స్కిల్స్ టెస్ట్ చేస్తారు సార్. మనం ఓకే. దేనికైనా యెస్ అనే చెప్పాలి. మోస్ట్‌లీ నో అనే ఆప్షన్ వాళ్ళు వినడానికి రెడీగా ఉండరు సార్ మన దగ్గర నుంచి. ఓకే. ఫైన్. ఎందుకంటే ఎంతో కొంత ఎక్స్‌పీరియన్స్ పెడతాం గదా! అట్‌లీస్ట్ 3 అబోవే పెడతాం. నేనైతే 3.9 పెట్టాను సార్. ఓకే. సో, 3.9 పెట్టామంటే కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ ఉంటది. సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఉంటది. సో, ఓకే. ఆ ఇంప్లిమెంటేషన్‌లో ఏవైతే ఎండ్ టు ఎండ్ ఫేజెస్ ఉంటాయో దానికి ప్రతీది కూడా మనం ప్రిపేర్డ్‌గా ఉండాలి సార్. ఏదో బ్లైండ్‌గా పెట్టేయడానికైతే లేదు. హుహు. ఇంకా సపోర్టింగ్‌లో నాకు చాలా హార్డ్ క్వెషన్సే పడ్డాయి సార్. అంటే డిప్రిజేషన్ రన్ ఎందుకు? ఒకవేళ గాని డిప్రిజేషన్‌కి ఎక్కడ ఒకవేళ డీయాక్టివేట్ అయిపోతే నువ్వేం అదే యాస్ ఎ కన్సల్టెంట్ హౌ యూ గైడ్ టు ద యూజర్స్. ఓకే. ఆహ్, సో, అలాగా పీరియడ్ కంట్రోల్ మెథడ్ ఉంటది కదా సార్. ఎందుకు మెయింటైన్ చేస్తాము? ఓకే. లైక్ ప్లేన్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము? మల్టీ లెవెల్ మెథడ్ ఎందుకు ఇన్ని మెథడ్స్ యూజ్ చేయవలసిన అవసరం ఏంటి? అంటే సార్ ఇంటర్వ్యూయర్ ఎలా ఉంటారంటే మన ఎబిలిటీని టెస్ట్ చేయడానికి ఎవ్రీ మినిట్ గ్రాబ్ చేయడానికి చూస్తారనమాట. ఓకే. మేడం మీరు జనరల్‌గా సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టికల్‌గా సో ఎలాంటి ఏరియాస్ మీరు చేశారు? సిస్టమ్‌లో చేసినయి ఏంటి ప్రాక్టికల్‌గా? నేను యాక్చువల్‌గా ఏపీపీనైతే ఇంకా రోజుకి నేనైతే వీళ్ళకైనా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను సార్. ఏపీపీనైతే రోజుకి కనీసం 1 అవర్ అంటే అవ్వకపోవచ్చేమో. ఓకే. అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం సినారియోస్ మాత్రం డైలీగా ఎంట్రీ చేయాలి సార్ ఏపీపీలో. అంటే ఓకే. ఏపీపీలో ఎలాగ అడుగుతారంటే సార్ లైక్ ఇప్పుడు మనం ఓపెన్ ఐటెమ్స్‌ను ఎఫ్‌బి60లో చేసినప్పుడు దానికి ఎండర్ మాస్టర్ ఏ అనే పేమెంట్ మెథడ్ ఉంటుంది. హ్మ్. కానీ బి అనే పేమెంట్ మెథడ్ చెయ్యాలి. ఎక్కడ అలొకేట్ చేస్తాము? ఏం చేస్తాము? ఏ ట్యాబ్‌కెళ్తాము? ఎలా హ్మ్. చేస్తాం? ప్రాసెస్ టకమని చెప్తారు. అడుగుతారు. సో, అప్పుడే ఓకే. మనకి ఆ పిన్ పాయింట్ రావాలంటే మన ఫింగర్ టిప్స్ మీద ప్రాక్టీస్ లేకపోతే చెప్పలేం సార్. ఓకే. అప్పుడు రీఅలొకేషన్ స్ట్రక్చర్‌కెళ్ళి అకార్డింగ్ టు బ్యాంకు పేమెంట్ మెథడ్. సో, పేమెంట్ మెథడ్ ఈస్ లింక్డ్ టు అవర్ హౌస్ బ్యాంక్. సో, లైక్ అలా హ్మ్. ఏబుల్ అనాలిసిస్ చేసి మనం చెప్పగలిగే ఎబిలిటీ ఉండాలి సార్. సో, ఓకే. అదొకటి ఏపీపీ ఒకటి ప్రిపేర్ అయ్యాను సార్. ఇది ఓకే. అసెట్ అకౌంటింగ్ అయితే ఇంకా అది ఇంచుమించు ఒక 11 టైమ్స్ చేసుంటాను సార్. మోర్ దెన్ 11 టైమ్స్ చేసుంటాను. ఓకే. కంప్లీట్. హ్మ్. సో అసెట్ అకౌంటింగ్ ఓన్లీ ఎండ్ టు ఎండ్ చేసారా? పార్షియల్ చేసారా? మొత్తం ఏమేమి ఏరియాస్ చేసారు మొత్తం అసెట్ అకౌంటింగ్? అసెట్ అకౌంటింగ్ ఎండ్ టు ఎండ్ చేశాను సార్ విత్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ లేని ఇంటర్వ్యూ ఉండదు సార్.
అసలు ఓకే. మీరు ఎందుకు టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్? వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకంటే ఈసీసీలో లేకపోయినా ఉంది కదా! ఎందుకు మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాము? పర్పస్ హ్మ్. ఏంటి? సో, అలా క్రాస్ క్వెషన్స్ అడుగుతారు సార్. అంటే ఓకే. రియల్‌గా చేసామా? లేదా? ఓకే. సో, మొత్తం న్యూ అసెట్ అకౌంటింగ్ అంతా కాన్ఫిగరేషన్ ఎండ్ టు ఎండ్ చేసి మొత్తం రిజల్ట్ తీసుకొచ్చారు. యెస్ సార్. యెస్ సార్. ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఎండ్ టు ఎండ్ పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీట్, ఇన్వాయిస్, సార్ వన్ మోర్ థింగ్ ప్రైస్ లిస్ట్. ఎఫ్ఐఎంఎం, ఎఫ్ఐఎస్‌డి ఇంకా అడిషనల్‌గా ఏమైనా నేర్చుకుంటే ప్లస్. బట్ ఇవైతే కంపల్సరీగా అడుగుతారు సార్. ఓకే. లైక్ ఎఫ్ఐఎంఎం, ఎఫ్ఐఎస్‌డి అంటే ఇప్పుడు ఎఫ్ఐఎస్‌డి ఉంది కదా సార్! ఓకే. నాకేమడిగారంటే అక్కడ పేమెంట్ టర్మ్స్ ఎక్కడ అసైన్ చేస్తాము? అక్కడ క్యాష్ డిస్కౌంట్ ఎక్కడొస్తది? బిల్లింగ్ హ్మ్. దగ్గరొస్తదా? అంటే వాళ్ళు మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తారు సార్. సేల్స్ ఆర్డర్ దగ్గరొస్తుందా? బిల్లింగ్ దగ్గరకొస్తదా? సో, హ్మ్. ఆ కైండ్ ఆఫ్ క్వెషన్స్. సేల్స్ ఆర్డర్ ఇస్తే ఆటోమేటిక్‌గా బిల్లింగ్ ఫ్లో అయిపోద్ది. సేల్స్ ఆర్డర్ మీద. అవును ఓకే. సార్. హ్మ్. సో, ఎఫ్ఐ టు ఎంఎం మొత్తం ఎండ్ టు ఎండ్ సిస్టమ్‌లో చేసేసారా మొత్తం? ఎండ్ టు ఎండ్ అంటే సేల్స్ ఆర్డర్ క్రియేషన్, చే పీజీఏ క్రియేషన్, బిల్లింగ్ ఇవన్నీ ఎండ్ టు ఎండ్ సిస్టమ్‌లో చేసారా? చేశాను సార్. చేశాను. ఓకే. సో, అలాగే పీఓ క్రియేషన్, మీఓ క్రియేషన్, మీరో క్రియేషన్ ఎండ్ టు ఎండ్ సిస్టమే చేసారా? చేశాను సార్. కంపల్సరీగా అది ఓకే. ప్రాక్టీస్ లేకపోతే మనం చెప్పలేం సార్. ఎందుకంటే ఓబీ వైసీ డిఎంఈ సెట్టింగు. చేసారా? డిఎంఈ కాన్ఫిగరేషన్స్ మొత్తం ఐడాక్స్ ఐడాక్స్ ఇవన్నీ. ఆ! ప్రైస్ లిస్ట్. యెస్ సార్. అన్నీ చేశాను సార్. ఐడాక్ చేశాను, డీఎంఏ చేశాను, ఈబీఎస్ చేశాను. సో, ఓకే. అది డీఎంఈ చేసిన తర్వాత ఫైల్ ఎక్కడ ట్రిక్ అవుద్ది అసలు అని అదొకటి క్వెషన్ అడుగుతారు సార్. అంటే అది ఓకే. ఫైల్ ఏ ఫార్మాట్‌లో వస్తది? ఎక్కడొస్తది? ఎక్కడ డౌన్‌లోడ్ చేస్తాం మనం? ఆ క్వెషన్ ఒకటుంటది సార్. అలాగా ఎన్విరాన్మెంట్, పేమెంట్ మెథడ్ అలా ఎళ్లి మనము అకార్డింగ్ టు చెప్తాం. అది ఒకటి క్వెషన్ ఉంటుంది సార్. ఓకే. యెస్ సార్. రైట్. సో, ఇక్కడ మనకి ఫస్ట్ ఒక విషయం మీకు కంగ్రాచ్యులేషన్స్ 2 ఇంటర్‌వ్యూస్ అది గూడా పెద్ద పెద్ద కంపెనీస్‌లో టెక్ మహీంద్రా ఒకటి, యాష్ అని జెప్పి యాష్ టెక్నాలజీస్‌లో జాబ్ కొట్టారు. ఇంకోటి పైప్‌లైన్‌లో ఉన్నది ఇంకోటేంటిది మేడం? ఎస్‌సీఎల్ సార్. హెచ్‌సీఎల్. యెస్. ఓకే. సో, 3 కంపెనీస్‌లో మేడం సో, ఆల్‌మోస్ట్ మొత్తం క్లియర్ చేసుకొని రెడీగా ఉన్నారు. పైప్‌లైన్ ఒకటుంది. సో, కాబట్టి అందుకే మేడంని మీకు బేసిక్‌గా ఇక్కడ ఈ గ్రూప్‌లో తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, మనకి ఇంకా క్లాసెస్ ఇంకా ఉన్నాయి. బట్ ఏంటంటే సో, ఇంకా మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే బెస్ట్ అనేది మేడం మీకు తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ చాలామంది ఏంటంటే మధ్యలో డ్రాప్ అయ్యి, మళ్ళా జాయిన్ అయ్యి, డ్రాప్ అయ్యి, జాయిన్ అయ్యి ఇలా ఎస్ఏపీ ఎఫ్ఐసీఓలో ఇలా జరుగుతా ఉంటుంది. ఓకే. నాట్ ఓన్లీ ఎఫ్ఐసీఓ అదర్ మాడ్యూల్స్‌లో కూడా. సో, ఇలా డ్రాప్ అయ్యి, జాయిన్ అయ్యి, డ్రాప్ అయ్యి, జాయిన్ అయ్యి టైమ్ వేస్ట్ అయింది. జాయిన్ అయితే 3 నెలల వరకు కంటిన్యూయస్‌గా ఎళ్ళిపోవాలి ఫ్లో. అంతేగాని మళ్ళా జాయిన్ అవుతాను, మళ్ళా ఇంకోసారి జాయిన్ అవుతాను, ఇంకోసారి ఒక్కసారి కోర్స్ నేర్చుకుంటే చివరి వరకు గూడా సో, ఎండ్ వరకు గూడా నేర్చుకోవాలి. ఓకే. సో, అండ్ నెక్స్ట్ 2 మంత్స్ గట్టిగా ప్రిపేర్ అయితే జాబ్ వచ్చేయాలి. సో, అలా మీరు డ్రాప్ ఆఫ్ అవ్వడం మూలంగా ఏమవుతుందంటే కోర్స్‌లో నేర్చుకుంటమే సరిపోతుంది తప్పిసి ఎక్స్‌ప్లోర్ చేయటం ఉండదు. కాబట్టి నేను చెప్పేదేంటంటే కంటిన్యూయస్‌గా ఈ కోర్స్ నేర్చుకోవాలి. అది కూడా రియల్ టైమ్ కన్సల్టెంట్ దగ్గర నేర్చుకోవాలి. ఈరోజు నేను ఒక రియల్ టైమ్ కన్సల్టెంట్‌ని తీసుకొచ్చి ఇంగ్లీష్‌లో వీడియో తీయడం జరిగింది. ఇంటర్వ్యూ వీడియో. ఆ వీడియోని కూడా అప్‌లోడ్ చేస్తాను. అది కూడా చూడండి. ఓకే. సో, రియల్ టైమ్ కన్సల్టెంట్‌తో మాటలో డిస్కషన్స్ ఎలా ఉంటాయి అనేది ఒక వీడియో నేను పెడుతున్నాను. ఆ వీడియో ఇప్పుడే 10 నిమిషాల్లో మీకు షేర్ చేస్తాను. ఈ క్లాస్ అయిన తర్వాత మీరు కూడా అందరూ కూడా వాచ్ చేయండి. రియల్ టైమ్ డిస్కషన్స్ ఎలా ఉంటాయి ఒక కంపెనీలో అనేది. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ మేడం. సో, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్‌ని? సో, ఇది సక్సెస్ కింద ఫీల్ అవుతున్నారా? లేకపోతే పార్ట్ ఆఫ్ జర్నీ కింద ఫీల్ అవుతున్నారా? సో, ఏంటి బేసిక్‌గా? ఇంకా సక్సెస్ అన్నది ఇంక ఇదొక స్టెప్ సార్. ఇంకా ఎళ్లి నేను సెటిల్ అయ్యి ఆ ఎన్విరాన్మెంట్‌కి నేనింకా ఇదవ్వాలి. హ్మ్. సో, అఫ్‌కోర్స్ థాంక్ యూ సో మచ్ సార్. మీ ఇది లేకుంటే నేనసలు ఈరోజు అది సక్సెస్ చేయలేను. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెంటర్‌షిప్. థాంక్ యూ మేడం. గైస్ నేనందరికి ఒకటే చెప్పదలుచుకున్నాను. సార్ చెప్పింది ప్రతీదీ ఏ రోజుది ఆ రోజు ప్రాక్టీస్ అవ్వండి. ఏ రోజుది ఆ రోజు ఎర్రర్స్ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేయండి. నాకేదో 1 ఇయర్ పట్టింది కదా! మీకు పట్టాలని ఏమీ లేదు. బట్ నాకు కొన్ని పర్సనల్స్ రీజన్ వల్ల నేను 1 ఇయర్ తీసుకోవాల్సొచ్చింది. నాతో వాళ్ళు చాలామంది ఆల్రెడీ ప్లేస్ అయిపోయారు. సార్ ముందు వీడియోస్‌లు చూస్తే మీకు తెలుస్తది. అండ్ వన్ మోర్ థింగ్ సార్ మర్చిపోయాను. మీ 40 మాక్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా! అవి అవునండి. నాకు
చాలా ప్లస్ అయ్యాయి సార్. అంటే నేను ఎలా మాట్లాడాలి? ఏ క్వెషన్‌కి ఎలా చెప్పాలి? అవి నేను 40 అయితే చూడలేకపోయాను గానీ, ఒక 25 వరకు నేను వాచ్ చేశాను సార్. అంటే ప్రతి మాక్ టెస్ట్ ఇంటర్వ్యూకెళ్ళి చూసుకుంటే చాలని 100% సక్సెస్ అవుతారు. మాక్ టెస్ట్‌లో వర్క్‌షాప్ వీడియోస్ ఇంత ఏం అవసరం లేదు. చాలా వరకు ఓకే. మన స్టూడెంట్స్‌కి ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నాను. ఇంకా మీరు నాకు ఇంటర్వ్యూ అయిన వెంటనే మీకు క్వెషన్స్ పెడితే నాకు ఆన్సర్స్ ఇవ్వడం అవన్నీ కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి సార్ చెప్పాలంటే. ఓకే. సో, గైస్ మీరేదో ఏ రోజుది ఆ రోజు హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. ఇగ్నోర్ చేయకండి. ఎన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉండవని కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ప్రాబ్లమ్ ఉంటుంది. దాన్ని కొంచెం మీ సక్సెస్‌కి పెడితే అది ఇంటర్వ్యూ వచ్చాక అసలు చెప్పలేని ఆనందం. నేను అసలు యాక్చువల్‌గా చాను సార్‌కి కూడా ఫోను చేయలేదు. కాదర్ సార్‌కి ఫోను చేసి అసలు మాటలు రాలేదు నాకు. అప్పుడు సార్‌కి నేను చెప్తానమ్మా అని అన్నారు. సో, ఫ్రెండ్స్ మీరందరూ అయితే హార్డ్ వర్క్ చేయండి. కష్టపడితే ఏది దక్కందంటూ ఏమి ఉండదు. నా నేనైతే చూసానది. చాలామంది చెప్పారు వస్తదో రాదో, వస్తదో రాదో అని. బట్ నేను సార్ వీడియోస్ గాడ్ ప్రామిస్ చెప్తున్నా మినిమమ్ 10 టైమ్స్ చూసాను. సో, లైక్ ఇదే మేడం నాకు తెలిసి ఒకసారి మీరు కాల్ చేశారు నాకు గుర్తుంది ఇంకా. మీరే అనుకుంటా మరి. సో, బ్యాక్ డోర్ జాబ్ ద్వారా, ప్రాక్సీ జాబ్ ద్వారా కొంతమంది ఉన్నారు సార్ నాకు అందులోకెళ్ళమంటారా అని చెప్పింది మీరేనా? కాదా? నేనే చేశాను సార్. నేనే చేశాను. అంటే సర్టెన్ పాయింట్‌కెళ్ళేప్పుడు ప్రిపరేషన్ అవుతున్నాం గానీ, కాన్ఫిడెంట్ మిస్ అయ్యేదాన్ని సార్. ఎందుకంటే ఇంటర్‌వ్యూస్‌లో సక్సెస్ అవ్వకపోతే కాన్ఫిడెంట్ మిస్ అవుతాం గదా! మన ఫ్రెండ్ ఎవరో ఎళ్లారు. సో, ఆ రోజు మీకు అడిగాను సార్. మీరైతే ఎంకరేజ్ చేయలేదు. నేనైతే ఎగైనిస్ట్ అని జెప్పారు. "నీకు స్కిల్ ఉంటే కొట్టమ్మా. లేదంటే యాహ్! కొంత సాయం నీకెప్పుడూ ఉంటది" అని చెప్పారు. బట్ ఆ రోజు ఇంకా నేను వదిలేసాను సార్ మీరు చెప్పాక. అవి ఎంతవరకు ఏమో తెలీదు. నేనైతే మాత్రం జనరల్‌గా అయితే బ్యాక్ డోర్ ప్రాక్సీని ఎప్పుడు గూడా రికమెండ్ చేయను. ఏ స్టూడెంట్‌కి నేను రికమెండ్ చేయలేదు ఇప్పటి వరకు గూడా. చెప్తున్నాను. అండ్ ప్రెజెంట్ మార్కెట్‌లో బ్యాక్ అలాంటి ఒకవేళ ఇన్ కేస్ అలాంటి వ్యూలో జాబ్ వచ్చినా సరే నేను తీసుకోనండి. ఇంటర్వ్యూ తీసుకోను. హుహు. మాక్సిమం రీజన్ ఏంటంటే బ్యాక్ డోర్ ప్రాక్సీ ద్వారా వచ్చిందంటే అది మన క్రెడిబిలిటీ కాదు. ట్రైనర్ క్రెడిబిలిటీ కాదు. సో, అవును సార్. ట్రైనర్‌కి వచ్చినట్టు కాదు. సో, కాబట్టి బ్యాక్ డోర్ ద్వారా, ప్రాక్సీ ద్వారా నేను ఎంతో మందిని సక్సెస్ చేశా. మీరు చూసినట్లయితే ఎంఎన్‌సీస్‌లో చాలా మంది నా స్టూడెంట్సే ఉన్నారు జాబులు చేసేవాళ్ళు. వెళ్లి కనుక్కోండి నేను అర్థం చెప్తున్నానంటే. అండ్ నేను ఒక సర్వే తీసుకొని పెడితే కమ్యూనిటీలో పెడితే సో, ఎంతమంది జాబ్ హోల్డర్స్ ఈ గ్రూప్‌లో ఉన్నారు. యూట్యూబ్ ఛానెల్ వాచ్ చేస్తున్నారంటే సగానికి సగం మంది జాబ్ హోల్డర్సే మన దగ్గర మన ఛానెల్ వ్యూ చేస్తా ఉంటారు. వాళ్ళే నాకు సజెస్ట్ చేస్తా ఉంటారు స్టూడెంట్స్‌ని. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాక్ డోర్ జాబ్ ద్వారా గాని, ప్రాక్సీ ద్వారా జాబ్‌కెళ్తే మేడం ఇట్లా మాట్లాడేది కాదు ఫస్ట్ విషయం. రీజన్ ఏంటి అంటే, సో ఇప్పుడు బ్యాక్ డోర్ ద్వారా, ప్రాక్సీ ద్వారా వచ్చే ఫేస్ దాంట్లో టు ఫేస్ కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూస్ ఉండదు. కాన్ఫిడెన్స్ ఉండదండి. రేపొద్దున జాబ్‌కెళ్లి చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ ఉండదు. అండ్ ఇప్పుడు మేడం 3 ఇంటర్వ్యూలు క్రాక్ చేయటం, 5 ఇంటర్వ్యూస్‌కి దీని మూలంగా ఏంటంటే, నెక్స్ట్ 10 ఇంటర్వ్యూస్‌కి కూడా క్రాక్ చేయగలిగే పొటెన్షియల్ మేడం ఎర్న్ చేశారు. ఓకే. సో, అంటే ఒక కాన్ఫిడెన్స్ ఇంక జీవితాంతం నేను సెలక్షన్ అవ్వగలను అని జెప్పి ఒక స్టాంప్, ఒక ముద్ర కొట్టేసింది మేడం. అంటే అది ఆ స్టాంప్ కొట్టాలి అంటే మరి ఆ రేంజ్ మన ప్రిపరేషన్ గూడా ఇంపార్టెంట్. ఓకే. సో, అది ఎలా వస్తది అంటే ఇనీషియల్ స్టేజ్‌లో రాదు. ఓకే. ట్రైనింగ్ తీసుకునేటప్పుడు రాదు. కానీ నెక్స్ట్ మనం కూర్చొని మనం ఓన్‌గా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు ఒక సెర్టైన్ టయానికి ఆ స్కిల్ సెట్ అనేది మీకొస్తది. అంతేగాని ఇప్పుడు కోర్స్ నేర్చేసుకున్న వెంటనే జాబ్‌కెళ్ళిపోయి జాబ్ కొట్టేస్తానంటే రాదండి. దానికి ఇంటర్వ్యూ ప్రాక్టీస్ వేరే ఉంటది. ప్రిపరేషన్ వేరే ఉంటది. ఆ స్టైల్ వేరే ఉంటది. అండ్ కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఓకే. సో, కమ్యూనికేషన్ అనేది జాబ్ కొట్టడానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనే మన ఇంటరాక్షన్ గ్రూప్ పెట్టేది. సో, అందరికీ నేను లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఇస్తున్నా. మనది అంతకుముందు లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఇచ్చేవాళ్ళం కాదు. అండ్ జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్ అంటే మీనింగ్ ఏంటి? సో, నువ్వు జాబ్ కొట్టే బయటికెళ్ళు అని అర్థం. అంటే ఏంటి? సో, నువ్వు కోర్స్ నేర్చుకొని బయటికెళ్ళు. పూర్తిగా నేర్చుకొని బయటికెళ్ళు. అప్పుడు నేర్చుకోకపోతే ఇంకోసారి నేర్చుకో, ఇంకోసారి నేర్చుకో. జాబ్ కొట్టేంత వరకు నేర్చుకో. అలా ఎవరు మనకి ఇవ్వరు. సో, మన స్టూడెంట్‌కి ఆ ఆపర్చునిటీ ఇస్తున్నాం. సో, లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఇస్తున్నాం. ఎటువంటి ఫ్రాడ్ లేదు. ఎటువంటి ఫేక్ లేదు. అండ్ ప్రతిది గూడా నేను ఆఫ్‌లైన్‌లో అవైలబిలిటీలో ఉంటాను. సో, దాక్కొని చెప్పను. గ్రూపుల్లో కూర్చోనో, ఆన్‌లైన్‌లో కూర్చోనో ఓకే. సో, మనం అంతా గూడా పక్కా గూడా పర్ఫెక్షన్ ఉంటూ అన్ని బ్రాంచెస్‌లో ఉన్నాయి మనకి. అన్ని బ్రాంచెస్‌లో మనం సో, ఏం జరుగుతుంది? ఏంటి? అనేది చూసుకుంటా ఉంటాం.
సో ప్రతిదీ కూడా యాక్యురేట్ గా ఇన్ఫర్మేషన్ మనం ఇస్తా ఉంటాం స్టూడెంట్స్ కి. ఈవెన్ ఇంటరాక్షన్ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాం, యూట్యూబ్ లో పెడతా ఉంటాం. ఇవన్నీ మీరు వాచ్ చేయాలి. ఇవన్నీ వాచ్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఎస్ఏపి అనేది కోర్స్ నేర్చుకున్నంత మాత్రాన వెళ్ళి రియల్ టైమ్ లో సక్సెస్ అవుతామా అంటే, కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంకొక 2-3 నెలలు కూర్చుంటే నీకు పర్ఫెక్షన్ వస్తుందండి. ఆ పర్ఫెక్షన్ కోసమే మన ఇంటరాక్షన్ గ్రూప్ క్రియేట్ చేసింది. అండ్ ఓన్ గా ప్రాక్టీస్ చేయాలి, సెల్ఫ్ ప్రిపరేషన్ చేయాలి. ఓకే, అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసామో డెఫినెట్ గా అప్పుడు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎస్ఏపిలో. ఎస్ మేడం, చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. సార్ ఇది ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. ఏ రోజు అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్‌బిజెడ్‌పి కాన్ఫిగర్స్ ఉన్నాయి కదా సార్! ఓకే. వాటిని బై హార్ట్ చేసేయాలి సార్. బై హార్ట్ చేసి వాళ్ళంతట వాళ్ళే కమ్యూనికేషన్ ఓన్‌గా ఇంగ్లీష్‌లో చెప్పేటట్లుగా అదొకటి డెవలప్ చేసుకోవాలి సార్. అంటే ఓకే. అందరికీ రాదని చెప్పను. బట్ కొన్ని నాకులాగా ల్యాక్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో, వాళ్ళకైతే నేను బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో, ఓకే. ప్రతీది కాన్ఫిగరేషన్స్ అయితే ప్రతీది బై హార్ట్ చేసేయాలి. దానిలో ఓకే. ప్రతి ఫీల్డ్ కూడా బై హార్ట్ చేయాలి సార్. అంటే ఓకే. ఈ ఫీల్డ్‌ని సప్రెస్ చేస్తే ఎక్కడ ట్రిక్ అవుతది అన్న అనాలిసిస్ కూడా ఒకటి ఇచ్చేయాలి సార్. ఓకే. స్టూడెంట్స్ వీళ్ళకంతా చెప్తే భయపడిపోతారేమో సార్. ఓకే. ఫైన్. మేడం ఉన్నారు ఇక్కడ. సో, ఇంకా మనకి టైమ్ ఉంది. కొన్ని క్వెషన్స్ ఏమన్నా ఎవరైనా అడగాలనుకుంటే మేడం డైరెక్ట్‌గా క్వెషన్స్ అడగొచ్చు. అండ్ ఇంటర్వ్యూ క్రాక్ చేసొచ్చారు కాబట్టి మీరు మీకు తెలిసిన నాలెడ్జ్ కూడా ఎస్ఏపీ ఎఫ్ఐసీయూలో ఉన్న నాలెడ్జ్ మీరు ఎవరైనా ఉంటే మీరు కూడా అడగొచ్చు. డౌట్స్ ఉంటే డౌట్స్ చెప్తారు. తెలిస్తే తెలీదని చెప్తారు. తెలియకపోతే తెలియదని చెప్తారు. తెలియదని చెప్తారు. కాబట్టి మీరు అడగొచ్చండి. మేడం ఫార్మ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూకెళ్ళొచ్చారు. సో, మీరు కూడా క్వెషన్స్ అడగండి. ఏమైనా అడగాలనుకుంటే టెక్నికల్ క్వెషన్స్, ఎనీ కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడగండి. హాయ్ అండి రుబీనా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ కంగ్రాచ్యులేషన్స్ అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పిందంతా అంటే వాల్యుబుల్ ఇన్పుట్స్ ఉన్నాయి మీ ఇంటర్వ్యూ ఇన్పుట్స్ అవన్నీ. చాలా మోటివేటెడ్ లాగా ఉన్నాయి. యాక్చువల్లీ వీఆర్ వెరీ మచ్ నీడ్ అన్నమాట ఈ టైంలో. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. క్వెషన్స్ థ్యాంక్ ఏం యూ. లేవు. ఇంకా ఎవరైనా క్వెషన్స్ అడగదలుచుకున్నారా? అడగండి. సో, మళ్ళీ ఆపర్చునిటీ రాదు మనకి. ఎందుకంటే ఓకే. సో, మనం ఒక గెస్ట్ యూజర్స్‌ని తీసుకొచ్చి మనం పెట్టినప్పుడు సో, డెఫినిట్‌గా మీకు అది హెల్ప్ అవుతుంది. ఓకే. సో, మీరు అడిగే డౌట్స్ ఉంటాయి. అందరికీ డౌట్స్ ఉంటాయి ఎస్ఏపీ ఎఫ్ఐసీఓలో. ఆ డౌట్స్‌ని క్లియర్ చేసుకుందాం. ఈరోజు ఇందాక నేను ఇంగ్లీష్ బ్యాచ్‌లో అయితే మొత్తం స్టూడెంట్స్ అందరూ అయిపోతుంది. కోర్స్ అయిపోతుంది. వాళ్ళకి నేను ఒక రియల్ టైమ్ కన్సల్టెంట్‌ని తీసుకొచ్చి ఓకే. సో, వాళ్ళకి ఏమైనా తెలియని పాయింట్స్‌లు ఏమైనా ఉన్నాయా అని చెప్పి డౌట్స్‌ని క్లియర్ చేయడం జరిగింది మొత్తం గూడా. అలాగే సో, మనకి రియల్ టైమ్ నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుందాం. కాబట్టి సో, అందరికీ రాదు. అన్ని ఏరియాస్ రాదు. బట్ నేర్చుకోవడం, ఎక్స్‌ప్లోర్ చేయడం, రీసెర్చ్ చేయడం డెఫినిట్‌గా మనం అచీవ్ చేయొచ్చు. అందరూ కలిసి మనం సాధించాలి. ఓకే. సో, అందరూ సాధించాలి. ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ సాధించాను. కానీ మన స్టూడెంట్స్ ఇంకా సక్సెస్ చేయాలని నేనెప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. మీ సక్సెస్సే నా సక్సెస్. కాబట్టి మీ సక్సెస్ అయితే నేను డెవలప్ అవుతాను. సో, కాబట్టి మిమ్మల్ని సక్సెస్ చేయాలన్నదే నా ఇంటెన్షన్. సో, చెప్పండి ఇంకా. సో, స్టూడెంట్స్ మనకి ఉన్నారు. అడగండి. మేడం ఉన్నారు. క్వెషన్స్ అడగండి. ఇంటర్వ్యూలో ఏమడుగుతారు? ఎలా అడుగుతారు? డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఇంకా టైమ్ ఉంది మనకి. సుజాత గారు. యెస్ సార్. చెప్పండి. నా పేరు గాయత్రి. హాయ్ గాయత్రి. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యూ. కెన్ యూ హియర్ మీ? యాహ్! ఐ కెన్ ఏబుల్ టు. యూ కెన్ స్పీక్. వన్ పాయింట్ మేడం, ఇక్కడ మన ఎక్స్‌పీరియన్సెస్ గురించి గాని, ఎలా ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌ల గురించి గాని, లేకపోతే ఆటిల గురించి అడగొద్దు. పర్సనల్స్ అడగొద్దు. ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ మాత్రమే యాక్సెప్టబుల్ అండి. యెస్, అడగండి మేడం. మీరు రెజ్యూమ్‌లో సీఓ కూడా పెట్టారా? సీఓ యాక్చువల్‌గా నాకడిగారు. కోపా గురించి మార్జినల్ అదే మెటీరియల్ లెడ్జర్ అండ్ ప్రొడక్ట్ కాస్టింగ్. బట్ నేను హానెస్ట్‌గా చెప్పాను. సో, ఐయామ్ నాట్ ఎన్ ఐడియా అని చెప్పేసాను. బట్ అయినా అది రాకపోయినా మనకి ఇంటర్వ్యూ సెలెక్ట్ నేను అసలు యాక్చువల్‌గా 5 ఇంటర్వ్యూస్‌లోని నేను నోనే చెప్పాను. ఎందుకంటే నేను రిస్క్ తీసుకోలేనని ఇంకా నేను నో అనే చెప్పాను. సో, ఓ సీఓ యాక్చువల్‌గా కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్ వరకు నాకు తెలుసని చెప్పాను. దాని మీదే క్వెషన్స్ అడిగారు. అంతకు మించి వాళ్ళేమి క్వెషన్స్ అడగలేదు. కాస్ట్ సెంటర్ ఎక్కడ పిక్ అవుద్ది? ప్రాఫిట్ సెంటర్ ఎందుకు మెయింటైన్ చేస్తాము? బై డిఫాల్ట్ ప్రాఫిట్ సెంటర్ ఎక్కడొస్తుంది? దానికి టీ కోడ్ ఏంటి? ఓకే బి9. సో, అలాగా వాలిడేషన్‌లోనే ఏమైనా మనం ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేయొచ్చా? అసైన్‌మెంట్ ఫీల్డ్స్‌లోని అలాంటి క్రాస్ క్వెషన్స్ అన్నీ అడుగుతారు.
సో అవొకటి ప్రిపేర్ అయితే చాలు. కానీ మేజర్ రోల్ సీఓ కాదని నేను చెప్పాను. సో నాకు అక్కడి నుంచి ఏమి క్వెషన్స్ డిఫికల్ట్‌గా ఏమీ రాలేదు. సో తెలిసినవే వచ్చాయన్నమాట. ఓకే. వెరీ గుడ్ క్వెషన్. ఇంకా ఏమైనా అడుగుతారా? ఇంకా అడగాలండి క్వెషన్స్. మీరు యుటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీస్‌ని. మీకు రియల్ టైమ్‌లో ఏమైనా అంటే ఆఫీస్‌లో సినారియోస్ అడిగారా? ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎలా ఫేస్ చేశారు? అట్లాంటి ఏవైనా క్వెషన్స్? అంటే అసలు రియల్ టైమ్ అంటే మనం ప్రాక్టీస్ చేసేదే రియల్ టైమ్ గాయత్రి గారు. అందరూ అంటారు రియల్ టైమ్ అంటే అదేదో కాదు అసలు. మనకి సార్స్ ఏవైతే అదే సార్ ఏం చెప్తారో అదే రియల్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా కాన్ఫిగరేషన్ చేస్తారు. ఎక్కడో ఎర్రర్ వస్తుంటది. సో, ఆ ఎర్రర్ యాక్చువల్‌గా యూజర్స్‌కొస్తది. ట్రాన్సాక్షనల్ డేటా చేసినప్పుడు. అప్పుడు అక్కడంటే మనము డెవలప్‌మెంట్ సిస్టమ్‌లో చేస్తాము కాన్ఫిగరేషన్స్. ఇక్కడేంటంటే డెవలప్‌మెంట్ సిస్టము, ప్రొడక్షన్ సిస్టమ్ ఒకే దగ్గరుంటది. సో, ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి గాబట్టి ఇదే రియల్ టైమ్. రియల్ టైమ్ అంటే ఏమి స్క్రీన్ మారదు. లైక్ టీ కోడ్స్ మారవు. ఏమీ మారవు. సేమ్ రియల్ టైమ్ అంటే ఇప్పుడు మీకెక్కడైనా పేమెంట్ ఎర్రర్ వచ్చిందనుకోండి. ఆహ్, సో, పేమెంట్ ఎర్రర్ వచ్చినప్పుడు మీరెలా రీసాల్వ్ చేస్తారు? ఇప్పుడు ప్రాక్టీస్ టైమ్‌లో. అవే మేక్ డౌన్ చేసుకోండి. అవే క్వెషన్స్ అడుగుతారు వాళ్ళు. వాళ్ళేమి కొత్తగా ఏమి తీసుకొచ్చి అడగరు. ఓకే. అంటే సబ్జెక్ట్ పరంగా కాకుండా ఇప్పుడు ఏదైనా టీమ్‌లో ఒక ఏదైనా సిట్యుయేషన్ హ్యాండిల్ చేయాల్సొచ్చినప్పుడు నువ్వెలా హ్యాండిల్ చేసావు? అలాంటి క్వెషన్స్ ఏమైనా అడిగారా? డెఫినెట్‌గా వస్తాయి. అంటే అది టీమ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నాకే అడిగారు. ఓపెన్ ఐటెమ్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా! ఇలా 1000 ఓపెన్ ఐటెమ్స్ వెండర్‌కున్నాయి. యూజర్ ఏమో యాక్చువల్లీ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారంగా 150 చేయాలి. కానీ యూజర్ బై డిఫాల్ట్ 10,000 పే చేసేసారు. సో, ఆ టికెట్ నీకు రైజ్ అయింది. అకార్డింగ్ టు ది ఎస్ఎల్ఏ హౌ యూ ఆర్ సాల్వింగ్? అని నాకడిగారనమాట. ఇన్సిడెంట్ రైజ్ అయ్యింది. నువ్వెలా చేసావు? వితిన్ ద టీమా ఆర్ ఎల్స్ యూ కెన్ యువర్ సెల్ఫ్ యూ హావ్ టు హ్యాండిల్ అంటే, యెస్ ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్. సో, ఐయామ్ గోయింగ్ టు దట్ ఎఫ్‌బీజే ఆర్ఏ. వి హావ్ టు రివర్స్ ఆల్ ద ఓపెన్ ఐటెమ్స్. సో, ఓపెన్ ఐటెమ్స్ we can able to FBL1. So whatever you want, you have to pick then out of 1,000, 150 according to the business they want to settle. సో దిస్ ఈస్ వే ఐ హ్యాండిల్ దిస్ టికెటింగ్ టూల్ అని చెప్పాను. అది టికెటింగ్ టూల్ ప్రయారిటీస్ అడుగుతారు. 2 అవర్స్, 6 అవర్స్. బట్ యాస్ ఎ కన్సల్టెంట్ మనమైతే 2 అవర్స్‌లో చేసామనే చెప్పాలి. ఎందుకంటే 6 అవర్స్ టైం తీసుకుంటున్నావు అంటే యూ కెన్ లైక్ యూ టేక్ సమ్‌వన్ హెల్ప్ అని వాళ్ళు కొంచెం మనల్ని ఇది చేస్తారు. బట్ వితిన్ 2 అవర్స్ అంటే యూ హావ్ ఎ స్కిల్స్ అండ్ యూ కెన్ ఏబుల్ టు డూ ఎనీ సిట్యుయేషన్ అండ్ ఎనీ ప్రాబ్లమ్ అన్నది వాళ్ళు సైకలాజికల్‌గా ఫిక్స్ అవుతారనమాట ఇంటర్వ్యూయర్. నేనైతే ఇవి కొన్ని ఫాలో అయ్యాను గాయత్రి గారు. సో, ఓకే. ఏదైనా సరే వితిన్ టీమ్ కన్నా మనం ఇండివిడ్యువల్‌గా చేసామనే చెప్పాలనమాట. ఎందుకంటే సిట్యుయేషన్స్ వాళ్ళకి సింగిల్‌గా చేసేవాళ్ళే కావాలనమాట. క్లయింట్‌తో కూర్చొని. సో, యాహ్! ఓకే. మీకు టైం ఉంటే అంటే మీకు మీ ఇంటర్వ్యూస్‌లో మీరు 5 అటెండ్ అయ్యామన్నారు గదా! దాంట్లో గుర్తున్నవి సినారియోస్ గాని, క్వెషన్స్ గాని, క్రాస్ క్వెషన్స్ గాని అవన్నీ లిస్ట్ ఔట్ చేసి ఏమన్నా గ్రూప్‌లో పెట్టగలరా? ష్యూర్. ష్యూర్. నాకు కొంచెం టైం అంటే నేను యాక్చువల్లీ సినారియోస్ అంటే యాహ్! రాసాను. యాక్చువల్లీ అవి నేను షేర్ చేస్తాను గ్రూప్‌లో. అవి ఏవేవి క్వెషన్స్ కంపెనీ డేట్ అన్నీ సహా రాసాను. యాహ్! మీ అందరికి యూజ్ అవుతాయంటే డెఫినెట్‌గా షేర్ చేస్తా. ఓకే. థాంక్ యూ. సీ గైస్ దీంతో పాటు ఈరోజు ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను. ఒక రియల్ టైమ్ కన్సల్టెంట్ 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పనిచేస్తున్నారు. కమ్యూనికేషన్ కొంచెం వీక్ ఉంది. సో అయినప్పటికీ కూడా సో మంచి విషయాలు డిస్కస్ చేశాము. అందరికీ కమ్యూనికేషన్ రాదు. ఇంగ్లీష్ రాకపోయినా ఏం కాదు. ఓకే. డోంట్ వరీ. బట్ అట్‌లీస్ట్ మాట్లాడాలి. ఓకే. 10+, 20+ అంటే ఇంగ్లీష్ వచ్చేద్దని అనుకోకండి. ఓకే. సో మినిమమ్ మాట్లాడగలిగి అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగితే చాలు. సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయగలిగితే చాలు. ఈమెయిల్ రైటింగ్ డ్రాఫ్ట్ చేయగలిగితే చాలు. ఓకే. ఇక్కడ చాలా మంది ఇంగ్లీష్ రాదు నాకు. నేను పనికిరాను ఎస్ఏపీ, ఎఫ్ఐసీఓ నో, 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 నో. ఓకే. మినిమమ్ మాట్లాడగలిగే స్కిల్ సెట్ అవతల వాళ్ళకి అర్థమయ్యే స్కిల్ సెట్. అర్థమైందా? సో అది ఉంటే చాలు. ఓకే. సో ఆ తర్వాత జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మనం అక్కడ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ఉండగానే ఆటోమేటిక్‌గా స్కిల్ సెట్ వచ్చేస్తదన్నమాట. ఓకే. సో నేను ఒక వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. సో ఒక రియల్ టైమ్ కన్సల్టెంట్‌తో మనం మాట్లాడిన డిస్కషన్స్ మీరు డెఫినిట్‌గా వీడియో వాచ్ చేయండి. ఎందుకంటే కొత్త విషయాలు అందులో
షేర్ చేసాము, రియల్ టైమ్ లో ఏం జరుగుతుంది కంపెనీలో అనేది 100% యాక్యురేట్ గా ఇచ్చాము. ఆ వీడియో జస్ట్ మీకు అప్లోడ్ చేస్తున్నాను ఒక 5 minutes లో. సో మీరందరూ ఆ వీడియోని వాచ్ చేయండి, డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది, జాబ్ లో కూడా హెల్ప్ అవుతుంది అండ్ రియల్ టైం పర్పస్ కూడా హెల్ప్ అవుతుంది, ఇంటర్వ్యూ పర్పస్ కూడా. సో ఇది మనకి బేసిక్ గా మేడం మనకి పని కట్టుకొని మనకి వచ్చి ఓకే సో అన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నారు, ఎలా సక్సెస్ అవ్వాలి, సీక్రెట్స్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ ఏంటి, ఇంటర్వ్యూ ఎలాంటి ఏరియాస్ లో ప్రిపేర్ అవ్వాలని చెప్పారు. ఓకే మీకు కూడా ఇలా ట్రైనింగ్ డ్యూరేషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. బట్ మనం ఇంకా ఇంటరాక్షన్ గ్రూప్ లో కూర్చొని ఒక 60 days గట్టిగా థియరిటికల్ గా కూర్చుంటే వస్తుంది. చెప్పండి. ఫ్రెండ్స్, ఇంకొకటి, ఎవరు ఓప్స్ లూజ్ అవ్వకండి. నేను కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు అనుకున్నాను, అమ్మో వస్తుందా జాబ్, ఇంతలా కష్టపడుతున్నామని. కానీ ఎవ్వరు డిమోటివేట్ అవ్వద్దు ప్లీజ్. ఎందుకంటే నేను చాలా సఫర్ అయ్యాను. లైక్ వీడియో చూసి వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు డిమోటివేట్ చేస్తూ ఉంటారు. బట్ మనకి ఇంత పెద్ద ప్రపంచంలో ఒక జాబ్ ఉండదు అన్న ఒక ఓప్స్తో ట్రై చేయండి, డెఫినెట్గా వస్తుంది. విత్ సార్ హెల్ప్ తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ యూట్యూబ్ ఉంది, బెస్ట్ ప్లాట్ఫామ్. ఏ డౌట్స్ కొట్టినా అందులో వస్తాయి. మీరైతే అందరూ జాబ్ తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మీ అందరి నుంచి గుడ్ న్యూస్ వినాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సో మనకి ఇక్కడికి వచ్చి మన గ్రూప్ లో జాయిన్ అయ్యి అద్భుతమైన విషయాలు షేర్ చేశారు అండ్ కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేశారు గ్రూప్ లో. ఈ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. యుద్ధానికి వెళ్లే ముందు మన దగ్గర కత్తి ఉంది, చాకు ఉంది, ఓకే నెత్తి మీద టోపీ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ డేర్ లేదు. ఉపయోగం ఏముంది చెప్పండి? కాన్ఫిడెన్స్ లేదు, ఉపయోగం ఏముంది చెప్పండి? అన్నీ ఉన్నాయి కానీ కాన్ఫిడెన్స్ లేదు. కాబట్టి ఈ సెషన్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి మనం స్టూడెంట్స్ ఇలాగా సక్సెస్ అయిన స్టూడెంట్స్ ని తీసుకొచ్చి గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాం, చాలా ఉన్నాయి ఇలాంటి. అంతకు ముందు అయితే వీక్లీ 4 అప్లోడ్ చేస్తూ ఉండే. ఇలాంటి రీజన్ ఏంటంటే అప్పుడు అన్ని జాబ్స్ ఉన్నాయి. ఓకే సో కాబట్టి ఇప్పుడు ఉన్న జాబ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది మేడం? జాబ్స్ మీకు కాల్స్ వస్తున్నాయి, రావట్లేదు? బేసిక్ గా వస్తున్నాయి సార్, వస్తున్నాయి. వస్తున్నాయి కాల్స్. నాకు యాక్చువల్లీ డేకి 3 ఇలా వస్తున్నాయి, వీక్ లో 2 ఇంటర్వ్యూ షెడ్యూల్స్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ సపోర్ట్, కోఆపరేషన్, మోటివేషన్, వాట్ ఎవర్ ఇట్ కాల్. ఓకే సో థ్యాంక్ యూ ఆల్. సో ఈ సెషన్ మీకు యూటిలైజ్ అయింది అనుకుంటున్నాను మరి. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. గుడ్ నైట్.